కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించి బెదిరించాలని చూస్తున్నారని ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అంటున్నారు. విచారణ చేయాలని అడుగుతుంటే పరువు తీసేవని కేటీఆర్ అంటున్నారని, బాధితుడిగా మేము కంప్లైంట్ చేశాం, ఆధారాలు ఉన్నందుకే పోలీసు అధికారులు విచారిస్తున్నారంటూ, అదే నేను కేటీఆర్ స్థానంలో ఉంటే ఫోన్ ట్యాపింగ్లో నా పాత్ర లేదని అధికారులకు లేఖ రాస్తానంటూ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి తెలిపారు. కానీ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం గురించి కేటీఆర్ కు కల్వకుంట్ల కుటుంబానికి ఏం తెలుస్తుంది? కాబట్టి మీడియాలో వచ్చిన వార్తలను చూసి గతంలో మహబూబ్ నగర్ ప్రాంతంలో గాని మిగతా ప్రాంతాల్లో అక్కడ ప్రజలు పడ్డ బాధలు ప్రత్యక్షంగా తెలుసు. నా ఫోన్ ట్యాప్ అయిన విషయం కూడా నాకు తెలుసు. కాబట్టి డీజీపీ గారికి కంప్లైంట్ ఇచ్చిన, ఏమని, ఎవరు దీని వెనక ఉన్నారు, ట్యాపింగ్ చేయమని ఎవరు చెప్పిండ్రు, ఎందుకు చేసిండ్రు, నా నెంబర్ ఇచ్చి ట్యాప్ దీన్ని ఎంక్వైరీ చేయండి కూలంకషంగా అని చెప్పి ఈ రాష్ట్రంలో అత్యున్నతమైన పోలీసు అధికారి డీజీపీ గారు వారికి ఇచ్చిన. అదేమన్నా నేరమా కేటీఆర్ గారు? అలాగే సిరిసిల్లలో కూడా వార్ రూమ్ పెట్టిండ్రు అని చెప్పి ఇన్ఫర్మేషన్స్ వచ్చి పేపర్లో కథనాలు వస్తే మహేందర్ రెడ్డి గారు కూడా అక్కడ బాధితుడు కాబట్టి ఎంక్వైరీ చేయండి, అక్కడ అప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు ట్యాపింగ్ చేయొచ్చు అన్న అనుమానం ఉంది కాబట్టి ఎంక్వైరీ చేయండి అని చెప్పి సిరిసిల్లలో కేటీఆర్ అభ్యర్థిగా ఉన్నాడు కాబట్టి, ఎమ్మెల్యేగా గెలిచిండు కాబట్టి వారికి కూడా పాత్ర ఉందేమో అనుమానం వ్యక్తం చేస్తూ ఎంక్వైరీ చేయమని చెప్పిండు. వాళ్ళకి ఎన్నో ఇన్స్టెన్సెస్ ఉండుంటాయి 10 సంవత్సరాల్లో. బెదిరింపులు, ఫోన్ కాల్స్ రావడం, బ్లాంక్ కాల్స్ రావడం, వచ్చే వాళ్ళని రాకుండా ఆపడము, ఇవన్నీ ఏవో ఇన్సిడెన్సెస్ ఉంటాయి చెప్పిండు. ఇక దానికి ఈయన రెచ్చిపోయి నేను అది చేస్తా, నేను లీగల్ నోటీసులు పంపిస్తా అంటే, అయ్యా కేటీఆర్ గారు, మీకు ఇంత విషయ పరిజ్ఞానం లేదు కాబట్టే ఈ 10 ఏళ్ల అడ్మినిస్ట్రేషన్ అంతా అధోగతి పాలైంది. ఎవరికి ఏ సమస్య వచ్చినా ఫస్ట్ రిటర్న్ కంప్లైంట్ చేస్తారు అధికారులకు. మేము చేసింది గదే, ఎంక్వైరీ చేయండి, నిజానిజాలు తేల్చండి అన్నాక దాంట్లో లీగల్ నోటీస్ ఇవ్వాల్సిన అవసరం